పర్సన్ అనేవాడు క్షణికం, అది పర్మనెంట్ కాదు. కానీ సెల్ఫ్ ఇది ఎవర్ లాస్టింగ్. మరి నిత్యం కాని దానికి తాపత్రయపడటం అవసరమా? యాజ్ ఎ పర్సన్ దేర్ ఈజ్ డెత్, చేంజ్ అయిపోతుంది, లైఫ్ చేంజ్ అయిపోతుంది, మిజరీ ఉంటుంది. కానీ సెల్ఫ్ దగ్గర ఎప్పుడైతే రియలైజ్ అవుతాం, సెల్ఫ్ అనేది మనకి ఏమీ రీచ్ అయ్యేది కాదు, యువర్ ఆల్రెడీ సెల్ఫ్. కానీ మనం సెల్ఫ్ కాదు అనుకొని మనం మైండ్, బాడీ, ఆ కాన్షియస్నెస్లో, ఆ లిమిటెడ్ కాన్షియస్నెస్లో చిక్కుకుంటాం. సెల్ఫ్ ఈజ్ అన్లిమిటెడ్ కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్, పర్ఫెక్ట్ కాన్షియస్నెస్. సో ఎప్పుడైతే మనం నేను ఎవరు అని తెలుసుకొని ఆ నేను అనే దానికి మూలం ఆత్మ అనే అనుభవంలో ఉంటూ రియలైజ్ చేసిన తర్వాత దెన్ యు ఆర్ ఇన్ ఎ న్యూ ఫినామినా. అంటే అసలు నార్మల్గా ఏంటి, ఐ ఈజ్ ఎక్స్టెండింగ్ ఇన్ టు మెనీ స్పేసెస్. మనం మళ్ళీ మన సోర్స్లోకి క్వశ్చనింగ్ మైండ్ అయితే వీ క్యాన్ గో బ్యాక్, ఆ సోర్స్లోకి పంపించాలి. అప్పుడు మైండ్ సైలెంట్ అయిపోయి ఆ జ్ఞాని తాలూకా ప్రెజెన్స్లో డిజాల్వ్ అవుతుంది. సో యు ఆర్ సెల్ఫ్, యు ఆర్ కాన్షియస్నెస్, యు ఆర్ బ్రహ్మన్. సో ఇది మనం జాగ్రత్తగా ఎప్పుడైతే మనం బయట వైపు కాకుండా పర్సన్ కాకుండా ప్రెజెన్స్ వైపు ఎప్పుడైతే వెళ్తామో అది లాంగ్ లాస్టింగ్, ఎవర్ లాస్టింగ్ ప్రెజెన్స్. అది దానికి చావు లేదు. శరీరంకి చావు ఉంది కానీ ఆత్మకి చావు లేదు. శరీరం చనిపోయేటప్పుడు కూడా, ఆ డ్రెస్ మారుస్తున్నప్పుడు కూడా ఆత్మకి తెలుస్తున్నది డ్రెస్ మారుతుంది అని. కానీ ఆత్మగా అసలు భయం కానీ, ఫియర్ కానీ ఏమీ లేదు, ఈగో కానీ ఎప్పుడూ ఆనందంలోనే ఉంటుంది. ఆ ప్రైమల్ నేను అనే ఆ ప్రైమల్ థాట్, ఆ ఐ అనే సబ్జెక్ట్ ఆలోచన ఏదైతే మనం ఆబ్జెక్టివ్ వరల్డ్, ఆబ్జెక్ట్స్ వరల్డ్ దానిలోకి చిక్కుకోకుండా, దానిలో ఎన్గ్రాస్ అవ్వకుండా, ఎప్పుడైతే మన సత్యంతో, మన నిజతత్వంతో ఆ సబ్జెక్ట్ని మిస్ కాకుండా ఉండేటప్పుడు ఈ ఐ అనే ఐడియా, ఐ యామ్ ఏ పర్సన్, ఐ యామ్ నేమ్ అండ్ ఫామ్, ఏదైతే ఎప్పుడైతే ఈ మైండ్ బాడీ దాంట్లో చిక్కుకుందో ఇట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సఫరింగ్. సో వీ హ్యావ్ టు ఛాలెంజ్ దట్ ఐడియా ఆఫ్ దట్ ఐ యామ్ దిస్ పర్సన్ ఎవ్రీ మూమెంట్. ఈ ఐ యామ్ దిస్ పర్సన్ అనేది ఒక ఐడియా, ఒక బిలీఫ్, ఒక పర్సెప్షన్. బట్ వీఆర్ కంటిన్యూస్లీ obsessed with that flow of thoughts, memories, ideas. ఇవన్నిటిలో చిక్కుకొని మన నిజతత్వం, ఆ అవేర్నెస్ ఆఫ్ ది ఇన్నర్, లుకింగ్ టు యువర్ ఓన్ ఇన్నర్ సెల్ఫ్ రాదో, అప్పటి వరకు మనం ఈ ఫాల్స్ ఎంటిటీతోనే చిక్కుకుంటాం. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు దట్ సోర్స్. అప్పుడు ఆ ఇన్నర్ అవేర్నెస్లో ఆ నేను అనేవాడిని లోపలికి వెళ్తూ ఆఖరికి ఆ నేను అనేవాడికి మూలమైన ఆ హార్ట్, ఆ సెల్ఫ్, ఆ సోల్, ఐఎమ్ నాట్
ఏంటి అది? ఇట్ ఈస్ వేవరింగ్ బిట్వీన్ ద సెల్ఫ్ అండ్ ద మైండ్. సో యూ షుడ్ ఆ ఆలోచనలకి మూలమైన స్పేస్లోకి, సోర్సులోకి, ఎక్కడైతే ఆలోచనలు ఉత్పన్నమయ్యావో ఆ స్పేస్లోకి, ఎవరైతే ఇదంతా గమనిస్తున్నారో ఆ పర్సెప్షన్ స్పేస్లోకి ఎప్పుడైతే వెళ్తామో వి గో బ్యాక్ టు ద సబ్జెక్ట్. ఆ సెన్స్ ఆఫ్ ఐ, ఆ సబ్జెక్టు ఐ, ఎప్పటికీ మనం ఏమాత్రం అన్కాన్షియస్గా ఉండినా ఈ ప్రాపంచికం, సంసారం, అన్కాన్షియస్నెస్లో ఉంటే వెంటనే పర్సన్గా మనం దిగజారటం ఖాయం. సో ఎప్పుడు అవేర్ఫుల్గా, ఎప్పటికప్పుడు నేనెవరు, ఆ అటెన్షన్ టు దట్ ఐ, దట్ సోర్స్ ఆఫ్ ఐ ఎప్పుడైతే మనం దాంతో, అది ఎప్పటికీ నిజం, అదే మనం, అప్పుడు దేవుడు, దైవ అనుగ్రహం, కరుణ, ప్రేమ మనలో ఉంటూ ఎప్పుడూ సచితానందంలో ఉండటం జరుగుతుంది. ఆ బేస్, ఆ సోర్స్, దట్ ఐ థాట్, ఎప్పుడైతే ఆ బేస్కి వెళ్ళిపోతామో ఏ ప్రాబ్లం ఉండదు. నేను అనేవాడు వ్యానిష్ అయిపోవాలి కంప్లీట్గా. మైండ్ ఎప్పుడు డిస్ట్రాక్ట్ చేస్తుంది. అసలు యాక్చువల్గా ధ్యానంకి, లేకపోతే ఈ ఎంక్వైరీ చేసుకునేదానికి, నేను ఎవరు అనే ఆత్మ సెల్ఫ్ డిస్కవర్ చేసుకునేదానికి ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఏ ప్లేస్కి వెళ్ళక్కర్లా, ఏ ఆశ్రమానికి వెళ్ళక్కర్లా. ఎందుకని? ఎక్కడికి వెళ్ళినా సరే మనతో మైండ్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడున్నామో అక్కడే మనం ఉన్న స్పేర్ టైంలో ప్రతి క్షణంలో ఆ నేను అనే మూలంలోకి వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచి ఆ నేను అనే ఐ అనేది ఉత్పన్నం అవుతుందో, ఐ యామ్, ఆ అవేర్నెస్లో ఉండేటప్పుడు ప్రశాంతత, సైలెన్సు ఉండి తీరుతాయి. అప్పుడు ప్రపంచం ఉండదా అంటే ఉంటుంది. మన డెస్టినీ ఒక స్క్రిప్ట్, ఆ నేను అనే ఆ పర్సన్ అనే స్క్రిప్ట్లో ఉంటుంది. విల్ గివ్ యూ ద స్క్రిప్ట్. ఆ నేను అనే ఐ యామ్ దిస్ పర్సన్. కానీ దాని గురించి దాంతో మమేకం అయిపోవక్కర్లా. మామూలుగా ఆ పర్సన్ తాలూకా డ్యూటీస్ చేస్తూ కూడా ఎప్పుడైతే నేను సెల్ఫ్ అనే భావంలో మనం ఉండగలమో అప్పుడు ఆ దట్ సబ్జెక్ట్ స్టేట్లో, ఆబ్జెక్ట్ ప్రపంచంలో, ఆబ్జెక్టివ్ వరల్డ్లో మనం చిక్కుకోకుండా ఆ సఫరింగ్ అవన్నీ కూడా ఆ ఆబ్జెక్ట్ అనేవి సబ్సైడ్ అయిపోతాయి. నార్మల్గా ధ్యానం అలాంటి చేసుకొని ఈ పద్ధతి ప్రకారం ఈ ఎంక్వైరీలోకి వెళ్తే, ఎప్పుడైతే మెడిటేషన్, ఆ ఫోకసింగ్, కాన్సన్ట్రేషన్ బాగా అలవాటు పడతారో అప్పుడు ఆ లాస్ట్ స్టేజ్లో ఎప్పుడైతే మనం ఈ ఎంక్వైరీ స్థితిలోకి వెళ్తామో ఆ ఎక్స్పీరియన్సర్ అనే తత్వంలోకి ఇక మర్చిపోతాం, దాన్ని వదిలేయగలం. ఆ ద బేస్, ద రూట్ ఆఫ్ దట్ ఐ థాట్, ఆ ఇండివిజువల్ ఐ, పర్సన్ ఐ అనేవాడు డిజపియర్ అయిపోయి, మాయమైపోయి నీ బేస్లోకి ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు ఆ ఎక్స్పీరియన్సర్ మాయమైపోతాడు. ఈ మాయా ప్రపంచంలో, ఆ విష్ణు మాయలో బయటి వైపు వెళ్తే అదే విష్ణు మాయ. ఈ సస్టెనెన్స్ ప్రపంచం అంతా కూడా విష్ణుమాయ. నీ ఆ కాన్షియస్గా ఉండేటప్పుడు, ఆ నేను అనే బేస్లోకి మనం వెళ్ళేటప్పుడు ఆ కాన్షియస్నెస్సే శివ. సో ఎప్పుడైతే ఇది రెండూ సత్యమే,
కానీ నీది ఏది నిత్యమో దానిలో ఎప్పుడైతే ఉంటుందో ఆ బేస్, ఆ ఐ థాట్ ఎప్పుడైతే మనం ఈ ఆత్మవిచారం చేసుకుని ఈ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటామో అది కరెక్ట్గా వెళ్తుంది. ఈ నేను అనే పర్సన్గా అది ఒక రియల్ కాదు, ఒక ఇల్యూజన్. నేను అనే ఆలోచన ఒక ఇట్ షుడ్ డిజపియర్. ఈ థాట్కి మూలం థాట్, నో థాట్ జోన్. సో ఈ థాట్, నో థాట్ ఈస్ ద ఓషన్ అండ్ థాట్, ద మైండ్ ఈస్ ద వేవ్ ఆన్ దిస్ ఓషన్. సో ఎప్పుడైతే థాట్ అయిపోతుందో, ఈ ఐ థాట్ ఎప్పుడైతే మాయమైపోతుందో, సెల్ఫ్ అవేర్నెస్, ఆ అవేర్నెస్సే మిగిలిపోతుంది. ఆ అవేర్నెస్లో ఆ బీయింగ్ అనే ఒక సెల్ఫ్ అవేర్నెస్, అది ఎఫర్ట్లెస్గా అవేర్నెస్ ఉంటుంది. ఈ విధంగా చేసేటప్పుడు వాసనలు మనం ధ్యానపూర్వకంగా ఈ విధంగా కూడా వాసనలు, ఆ కాజ్ ఆఫ్ ఐ థాట్ ఏవైతే వాసనలు అవన్నీ కూడా క్షీణిస్తాయి. మెల్లమెల్లగా ఈ ఐ థాట్ అనేది అది ఉత్పన్నం అవ్వకుండా ఒక లిబరేషన్ లెవెల్లోకి మనం వెళ్తాం. సో ఫస్ట్ ఏం చేసాం, ఆ ఐ థాట్ని పట్టుకొని మెల్లగా ఆ ఐ థాట్ నుంచి ఆ సెల్ఫ్ అవేర్నెస్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఐ థాట్ డిజపేర్ అయిపోయి ఆ ఐ మిగిలిపోయింది, సెల్ఫ్ అవేర్నెస్ మిగిలిపోయింది. ఆ ఎఫర్ట్లెస్ అవేర్నెస్ ఆఫ్ ది బీయింగ్ ఉండిపోతుంది. ఆ ఐ అనే గ్రాడ్యువల్గా మనం అక్కడే ఉండేటప్పుడు మెల్లగా వాసనలు క్షీణిస్తాయి. ఆ ఐ థాట్ సీజ్ అయినప్పుడు, కంప్లీట్గా మాయమైపోయేటప్పుడు ఆ సెల్ఫ్ రియలైజేషన్ ఆర్ లిబరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కటే ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాక్టివిటీ ఉంటుంది, వర్క్ కూడా ఉంటుంది, పర్సన్ ఉంటాడు. ఈ కాన్షియస్నెస్లో రెండు రూపాలు, ఒకటి ద ప్యూర్ సెల్ఫ్ కాన్షియస్నెస్, రెండోది పర్సన్ ఆర్ ది మైండ్ ఆర్ ది లిమిటెడ్ కాన్షియస్నెస్. బోత్ ఆర్ దేర్. డివైన్ ప్రావిడెన్స్ విల్ గివ్ యూ బోత్, బట్ వీ షుడ్ నాట్ బి లాక్డ్ అప్ యాజ్ పర్సన్. ఈ ప్రాపంచిక విషయాలు ఉంటూనే ఉంటాయి, బట్ యూ షుడ్ ఫైండ్ ద నేచర్, ట్రూ నేచర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అవేర్నెస్సే నీకు రెండో పేరు. ఆ ప్యూర్ అవేర్నెస్, ఆ ప్రజ్ఞ, ఆ అవేర్నెస్ ఆఫ్ అదర్ థింగ్స్, ద ఆబ్జెక్ట్స్ మెల్లగా పోవాలి. ఆ నాట్ సెల్ఫ్ అనేవి పోయి ఆ సెల్ఫ్లోకి ఎప్పుడైతే ఉండిపోతామో, అదర్ థింగ్స్ అవేర్నెస్ పోతుందో, ఆ ప్యూర్ అవేర్నెస్సే మిగిలిపోతుంది. ఈ పర్ఫెక్ట్ బీయింగ్, దట్ ఐ, ద సోర్స్ ఆఫ్ దట్, అది ఈగో ఐ కాదు. ఆ బీయింగ్, ద సోర్స్ ఈజ్ ఇన్ఫైనట్. ఆ పర్సనల్ ఐ లేదక్కడ. పర్సనల్ ఐ వానిష్ అయిపోతుంది. ద సియర్ ఈజ్ విత్ ఇన్ అండ్ ద సీన్ ఈజ్ అవుట్ సైడ్. ఏదైతే చూస్తున్నామో, ప్రపంచం చూస్తున్నామో, అదంతా బయట ఉంది. ఎప్పుడైతే నేను బాడీ, నేను పర్సన్ అనుకునేటప్పుడు ఆ ఈగో వచ్చేసింది. ఆ ఈగో అనేది పోనంత వరకు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యు ఆర్ లైటింగ్ ఏ క్యాంఫర్. కర్పూరాన్ని వెలిగించేటప్పుడు ఏమీ మిగలనట్టే ఆ ట్రూ సెల్ఫ్లోకి మనం వెళ్ళిపోతాం. అప్పుడు ఆ ప్యూర్ బీయింగ్లో, ఆ కోర్ ఆఫ్ అవర్ బీయింగ్, అది ఎంత హ్యాపీనెస్ అంటే సచ్చిదానందం. ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్లో మనం హ్యాపీనెస్ దొరుకుతుంది అనే మాయలో చిక్కుకున్నాం. యాక్చువల్గా మైండ్ ఎప్పుడు యాజిటేషన్లో ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఒక డిజైర్, ఒక కోరిక ఆర్ ఒక భయం, ఎప్పుడు ఇవి ఉంటాయి. డిజైర్ అంటే ఒక కోరిక ఫుల్ఫిల్ అయ్యేటప్పుడు చూడండి వెంటనే ఆనందంగా అనిపిస్తుంది. ఆర్ భయం అనే
మూలాలని తీసేటప్పుడు కాజ్ ఆఫ్ ఫియర్ ఈజ్ రిమూవ్డ్. ఆ యాజిటేషన్ ఆగిపోయి యాక్చువల్గా ఇవి డిజైర్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఆనందం కాదు, అది డిజైర్ ఫుల్ఫిల్ అయ్యేటప్పుడు మైండ్ సెటిల్ అయిపోయి మళ్ళీ ఆత్మస్థితిలో అది సెటిల్ అయిపోతుంది. కాబట్టి యూ విల్ బీ పీస్ఫుల్. యాక్చువల్గా ఆబ్జెక్ట్స్లో ఉన్నదనుకొని పరిభ్రమిస్తుంది. మనం ఆ అవేర్నెస్ ఎప్పుడైతే మైండ్ అనేది సెటిల్ అయితే కానీ ఆనందం రాదు. మైండ్ సెటిల్ అయ్యేటప్పుడు సెల్ఫ్తో ఉంటారు కాబట్టి ఆ బీయింగ్ ఈజ్ అ కామ్ స్టేట్, పీస్, హ్యాపీనెస్ ఇవే ఉంటాయి. అప్పటి వరకు దానికి కవరింగ్ అయిన ఆ యాజిటేషన్, ఆ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మనం తీసేసామో, వన్స్ ఆ ఫ్యాక్టర్స్ ఫర్ యాజిటేషన్ తీసేస్తే హ్యాపీనెస్ ఈస్ రేడియేటింగ్ ఫ్రమ్ ది నేచర్ ఆఫ్ యువర్, బికాస్ ఆ బీయింగ్ తాలూకా క్వాలిటీయే హ్యాపీనెస్. అయితే మనం ఎప్పుడు కూడా ఏదో ఒక ఆర్టికల్లో వస్తుంది అనుకుంటున్నాం. మైండ్ ఆర్టికల్ నుంచి పరిగెత్తేటప్పుడు ఆర్టికల్ వైపు వెళ్ళాలనే ఒక యాజిటేషన్ ఫుల్ఫిల్ అయ్యేటప్పుడు వెంటనే అది ఆనందం వైపు వెళ్తుంది. ఆ ట్రూ హ్యాపీనెస్ ఈస్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది బీయింగ్. అందుకనే జీసస్ సేస్ పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు అన్అబ్స్ట్రక్టెడ్గా ఫ్లో అవుతే ఏ బ్యారియర్స్, ఈ ఆలోచనలు కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యారియర్స్ ఫర్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ మన లోపల ఎప్పటికీ ఉండేది. ఆ ట్రూ బీయింగ్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఎఫల్జెంట్. యాక్టివిటీ ఆఫ్ మైండ్ ఎప్పుడు కూడా డిస్ట్రాక్ట్ చేస్తుంది, ఆ ఎసెన్షియల్ బీయింగ్ నుంచి డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఆ ప్యూర్ క్లియర్ కాన్షియస్నెస్ ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ హ్యాపీనెస్. సో ఎసెన్షియల్ బీయింగ్, ఆ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్, అక్కడికి వెళ్ళేటప్పుడు యు ఆర్ ఆ సెల్ఫ్ దట్ ఈస్ నాన్ డ్యూయల్, ద్వైతమే లేదు. ఆ సెల్ఫ్, ఆత్మ, నేను ఎవరు, ఆ యామ్నెస్లోకి వెళ్ళిపోవాలి. ఆ బాడీ మైండ్ దాని నుంచి భిన్నంగా. అంటే చూడండి, నిద్రలో డ్రీమ్లెస్ స్లీప్లో చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత ఐ స్లెప్ట్ హ్యాపీలీ అని అనుకుంటాం. డీప్ స్లీప్లో ఏం జరుగుతుందంటే అక్కడ నీకు బాడీ లేదు, మైండ్ లేదు. అంటే బాడీ మైండ్ లేనప్పుడు నీవే ఆత్మ, ప్యూర్ అవేర్నెస్సే ఉంటుంది. కాబట్టి ఆ ప్యూర్ అవేర్నెస్ ఈజ్ అవర్ రియల్ నేచర్, సెల్ఫ్ అండ్ సచ్చిదానంద. ఈ మైండ్ అనేది ఇట్ ఈస్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్. ఆ వృత్తి ప్రవాహ ఇది మనః, ద ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ మైండ్. రూట్ థాట్ ఏంటి? ఐ థాట్. ద ఐ థాట్ నార్మల్ నేను పర్సన్ అనేటప్పుడు ఆ ఐ, ఈగో, మైండ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి.